శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నిర్ణయం నీదే తల్లి. నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వారే నీకు గుణపాఠం నేర్పించబోతున్నారు. ఇప్పటికైనా నా మాట విని కళ్ళు తెరువు, లేదంటే నష్టపోతావు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలని వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నీకున్న కష్ట నష్టాలన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే ఒక నేర్పరితనం నీకు తప్పకుండా అవసరం బిడ్డ. నువ్వు ఉన్న ఈ గందరగోళ స్థితిలో ఈ సమస్యల నుంచి నేను బయటపడగలనా? నా సాయి నాకు సహాయం చేస్తారని కదా బిడ్డ నీ అనుమానం. నన్ను నమ్ముకున్నా నిన్ను ఎలా వదిలేస్తాను చెప్పమ్మా? తప్పకుండా నేను నిన్ను కాపాడుకుంటాను. ఏ పని చేసినా నా భక్తుల కోసం, నా బిడ్డల కోసమే చేస్తూ ఉంటాను బిడ్డ. వాళ్ళకి గందరగోళంలో ఉండే విధంగా నేను ఎప్పుడు కూడా వాళ్ళకి చేయను. వాళ్ళకి ఏది మంచిదో వాళ్ళ కోరికలు తీర్చడానికే నేను సదా కృషి చేస్తూ ఉంటాను బిడ్డ. అయినా ఇన్ని చెప్పినా సరే నా కష్టాలు నీకు తెలియదులే బాబా. నా కష్టాలు నేనే పడుతున్నాను, నేనే కదా పడుతున్నానని అనుకుంటున్నావేమో. ఈ సమస్యలు తెచ్చుకునేదంతా కూడా నువ్వే కదా బిడ్డ. ఎందుకు ఇలా చెప్తున్నానో తెలుసా? నువ్వు ఒకరిని గుడ్డిగా నమ్మావు, వాళ్ళే సర్వస్వం అని వాళ్ళపైనే మొత్తం నమ్మకాన్ని పెట్టావు. నువ్వు ఇద్దరు కూడా ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఇద్దరు భాగస్వాములుగా చేశారు. వారికి ఎంతగానో నమ్మి నీ పనిని కూడా వారికే అప్పుచెప్పారు. కానీ ఇంతగా నువ్వు నమ్మి మోసం చేశారు. నువ్వు ఇప్పుడు రోడ్డును పడిపోయి ఎన్నో సమస్యల్లో పడి ఉన్నావు బిడ్డ. వాటన్నిటికీ కూడా కారణం నీదే కదా. ఎందుకంటే ఒక మనిషిని నమ్మాలి కానీ గుడ్డిగా నమ్మకూడదు బిడ్డ. ఎందుకు ఇలా చెప్తున్నానో తెలుసా? నువ్వు ఒక పని చేసేటప్పుడు వ్యాపారంలోనైనా లేదంటే ఏ పనిలో అయినా సరే ఇద్దరు భాగస్వాములుగా ఉన్నప్పుడు నీ పని నువ్వు చేసుకుంటూ మొత్తాన్ని కూడా గమనిస్తూ ఉండాలి. అంతే తప్ప వీడు నా స్నేహితుడేలే, వీడు నాకు అసలు అంతా మంచి చేస్తాడలే అనే గుడ్డి నమ్మకంతో నువ్వు అంతా అతని పైనే నువ్వు నీ పని తన పని కూడా నెట్టేసి నువ్వు ఏ పని కూడా చేయకుండా అతను అంతా చూసుకుంటాడలే అని గుడ్డి నమ్మకంతో ఉన్నావు తల్లి. అందుకే బిడ్డ ఈరోజు నీకు గతి పట్టింది. ఈ సమస్యలన్నీ కూడా నువ్వు కోరి తెచ్చుకున్నవే కదా. నీ ముందు మంచిగా పొగిడితే వాళ్ళే మంచి వాళ్ళని చెప్పి నువ్వు ఎంతో సరదా పడిపోయి సంతోషపడిపోయి వాళ్ళని గుడ్డిగా నమ్మావు. ఇప్పుడు వారే నీకు గుణపాఠాన్ని నేర్పించబోతున్నారు బిడ్డ. అందుకే నువ్వు ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు. నేను మళ్ళీ పదే నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎవరినైనా నమ్ము, కానీ ఒక కంట కనిపెడుతూనే ఉండు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మితే నువ్వు రోడ్డున తప్పకుండా పడతావు. నీలో ఉన్న లోపమేంటో తెలుసా బిడ్డ? భయం, మొహమాటం. ఏ పని చేస్తే ఏమవుతుందో అని భయం. ఎవరిని అంటే ఎవరిని ఏమడిగితే అంటే నీ వస్తువు వాళ్ళు తీసుకున్నా సరే వాళ్ళు అడిగితే నీకు మొహమాటం. వాళ్ళు ఏమనుకుంటారో అని చాలా మొహమాటం బిడ్డ. జీవితంలో ఈ రెండు నువ్వు వదులుకున్న నాడే నువ్వు జీవితంలో పైకి రాగలవు, ఉన్నత స్థానంలో ఉండగలవు. నేను ఈ పని చేయగలను లేదో అని ఒక భయం నీకన్నీ తెలుసు బిడ్డ. నువ్వు అన్నీ చేయగలవు. నువ్వు ప్రతి ఒక్క సమస్యని కూడా దాటగలవు. ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేస్తే మంచిదని నీకు తెలుసు. కానీ నిన్ను పట్టుకుని పీడిస్తున్న ఆ భయం ఒక్కటి వదిలావంటే నువ్వు అందరికీ అందనంత ఎత్తులో ఎదుగుతావు. నువ్వు ఈ లోకంలో చక్రం తిప్పగల ఒక సమర్థవంతురాలివి, సమర్థవంతుడు కూడా.
కాబట్టి ఇంత సమర్థత ఉన్న నీకు నువ్వు భయపడవచ్చా చెప్పు? భయం అన్న మాటకే ఫుల్ స్టాప్ పెట్టేసి తర్వాత నువ్వు గెలుపు వైపు పరిగెత్తవలసిన మనిషివి. గెలుపు వైపు నడిచినప్పుడు ఖచ్చితంగా నీకు విజయం అనేది దక్కుతుందమ్మా. ముందు నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో, నిన్ను నువ్వు నమ్ముకో. అప్పుడు ఏదైనా సాధించగలవు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదిరించగలే శక్తి నీకు ఉంటుంది. ఈ లోకంలో సమస్యలు లేని మనుషులు, కష్టాలు లేని మనుషులు ఉంటారో చెప్పు బిడ్డ? తప్పకుండా వారి వారి జీవితానికి తగ్గట్టు ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంటారు కదా. కాబట్టి నాకు నా బాబా కష్టాలు తీర్చు అని మొక్కిన నాకు, నన్నే దేవుడిగా ప్రార్థిస్తున్న నీకు నేను ఎప్పుడు కూడా అండగా ఉంటాను బిడ్డ. నీ దృష్టిలో నేను భగవంతుని కావచ్చు, కానీ నేను భగవంతుని నిరూపించడానికి ఎంతో కష్టపడ్డాను కదా. ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎంతోమంది విమర్శలు అన్నింటినీ ఎదుర్కొని ఒక భగవంతుడిగా నీకు దర్శనాన్ని ఇస్తున్నానంటే నేను దాని వెనుక ఎంతో కష్టపడి ఉంటాను కదా. నువ్వే చెప్పు బిడ్డ. భగవంతునికి ఈ గతంటే ఇక సామాన్య మానవుడవైన నా బిడ్డకి ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో నువ్వే చెప్పు. అయినా అన్నీ ఎదుర్కొని దాటగల సామర్థ్యం నీకు ఉంది. అది దాటి వస్తేనే కదా ఆనందలోకం అనేది నీకు స్వాగతం పలుకుతుంది. ఒకటి పోతే మరొకటి వస్తుందనే సామెత నీకు తెలుసు కదా బిడ్డ. అదేవిధంగా కొన్ని నువ్వు వదులుకున్నప్పుడు మరికొన్ని నీకు చేరుతాయి. భగవంతుడు ఒకటి నీ దగ్గర తీసుకుంటే నీకు 4గా ఇస్తాడని గుర్తించుకో బిడ్డ. అది డబ్బైనా, లేదా వస్తువైనా, లేదా అంతస్తైనా, ఆస్తైనా, ఏదైనా సరే, నువ్వు కోరుకున్న బంధమైనా సరే దూరమైనప్పుడు దానికి మించి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకునే ఆ బంధం అనేది నీ దగ్గరికి వస్తుందని నువ్వు గుర్తించుకో బిడ్డ. ఒకటి పోయిందంటే ఆ భగవంతుడు దానికి 100 రెట్లు మేలు రకం అనేది నీకు అందిస్తాడు. కాబట్టి పోయిన దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించుకో. నీకు రాబోయే దాని గురించి ఆలోచించి దానికోసమే నువ్వు ప్రయత్నాలనేవి ఆరంభించాలి. నిన్న జరిగింది గతమైపోయింది. నువ్వు రేపటి గురించి ఇక నుంచి ఏం చేయాలని ఒక మాటను గుర్తించుకొని దాని వైపుగా వెళ్ళావంటే తప్పకుండా 100కి 1000 రెట్లు నీకు ఫలితం అనేది నీకు ఆ భగవంతుడు ఇస్తాడమ్మా. నీ సాయి ఏది చెప్పినా కూడా నువ్వు నమ్ముతావు కదా. ఇది అక్షరాల నిజం. తప్పకుండా నమ్ము బిడ్డ. నీ సాయిని నమ్ముకున్న వారు ఎవరూ కూడా బాగుపడలేనట్లు చరిత్రలో లేరు తల్లి. కష్టాలు, సమస్యలు అన్నీ నా పాదాల వద్ద వదులు. నువ్వు ప్రశాంతంగా ఉండు. తప్పకుండా నీకేదైతే కావాలో అది నేను చేస్తాను. నువ్వు కోరింది తప్పకుండా నీకు అందిస్తానమ్మా. నా బిడ్డ కోరింది నేను సర్వదా చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాను. దానికి తగ్గ పనులను ఆరంభిస్తూనే ఉంటాను. ఒకవేళ నీకు రావడం, నీ కోరిక తీరడం ఆలస్యం అవుతుందేమో కానీ తప్పకుండా జరిగే తీరుతుంది. అది నీకు మంచి జరుగుతున్న పక్షం నీకు తప్పకుండా నేను అందిస్తానమ్మా. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. ఎప్పుడు కూడా ఎదురు చూసి ఎంతో సహనంతో ఉండే వచ్చిన ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఎక్కువ రోజులు కష్టపడి ఆ తర్వాత వచ్చే ఫలితం నీకు ఎంతో సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా నీకు శాశ్వత ఆనందాన్ని కూడా ఇస్తుంది బిడ్డ. శాశ్వతంగా అది నీ దగ్గరే ఉంటుంది. అలా కాకుండా ఎలాంటి కష్టము పడకుండా వెంటనే నీకు అది చేరిందంటే అది ఎక్కువ రోజులు నీ దగ్గర నిలవదు బిడ్డ. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. అది డబ్బైనా, నగలైనా, వస్తువైనా, ఏదైనా సరే నువ్వు కష్టపడి సంపాదించుకున్న పక్షంలో అది తప్పకుండా నీకు శాశ్వతంగా నీ దగ్గరే ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు పడ్డ ఎన్నో కష్టాలు, అదేవిధంగా నువ్వు ఎదురు చూస్తున్న ఎదురుచూపులు అన్నింటికీ కూడా ముగింపు కాలం వచ్చేసింది తల్లి. ఇక రాబోయే కాలం అంతా కూడా నీకంతా కూడా మంచి కాలంగా ఉంటుంది. నువ్వు ఏది కోరినా నీకు మంచి కాలం అనేది దగ్గరలోనే ఉంది బిడ్డ. అతి త్వరలో తప్పకుండా నీ చేతిలోకి వచ్చే తీరుతుంది. బాబా అని పిలిచిన నీకు ఇక్కడ నా నుంచి నీకు కష్టాలు కానీ, బాధలు కానీ ఇక నేను ఇవ్వనమ్మా. నీ మనసు ఎప్పటి వరకు ఎంతో గాయమై ఉందని నాకు తెలుసు. ఇక నువ్వు ఆ గాయాన్ని మార్చడమే కాదు, నీ మనసు నిండా సంతోషాన్ని నింపుతాను. నీ సాయిని నమ్ము బిడ్డ. నీకు మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను, ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు. ఎలాంటి వారైనా సరే వారేంటో నిజంగా తెలుసుకొని నువ్వు జాగ్రత్తగా మొసలుకో తల్లి. నీతో ఎల్లప్పుడూ కూడా నీ సాయి ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు చెప్పు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.